శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరాం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం దాదాపుగా ఉగాది పంచాంగ శ్రవణం అంటే 12 రాసుల వారికి ఉన్నటువంటి ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి గోచార ఫలితాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా మీకు ఒక విషయం ఏంటంటే, గోచార ఫలితాలు 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించాలి. జన్మజాతకం యొక్క ప్రభావమే మన మీద అధికంగా ఉంటుందన్న విషయాన్ని గమనించుకోవాలి. ఫస్ట్ మీరు ఈ యొక్క గోచార ఫలితాల్లో చెప్పగానే అంటే బాగా ఉన్నప్పుడు చాలా ఆనందపడక్కర్లేదు, బాగలేదనగానే బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ విషయాన్ని ముందు గమనించుకోండి. రెండవది, ఈ యొక్క జ్యోతిషం అనేది సూచక శాస్త్రం అన్న విషయాన్ని గమనించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ సంవత్సరంలో గురువు యొక్క అతిచార సంచారం అంటే గురుడు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మాత్రమే వెళ్తారు. కానీ ఈసారి ఆయన ఒక రాశిలోంచి 2వ రాశిలోకి, తర్వాత 3వ రాశిలో కూడా సంచారం వల్ల ఫలితాలు అన్ని రాశుల వారు కూడా గందరగోళమైన పరిస్థితి, అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు 5 మాసాలు ఆయన జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు, దాదాపుగా జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు ఆయన కర్కాటక స్థానం నుండి నవంబర్ డిసెంబర్లో ఆయన మళ్ళీ సింహ సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఫలితాలని మనం జాగ్రత్తగా చూసుకొని మీరు అనుకూలమైనటువంటి సమయాన్ని తెలుసుకొని మీ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చన్న విషయాన్ని గమనించండి. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? కొత్త వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటున్నాం, కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నాం, ఉన్న వస్తువులు అమ్ముకోవాలనుకుంటున్నాం, కుటుంబమైనటువంటి చికాకుల నుంచి బయటపడాలనుకుంటున్నాం. ఈ సంవత్సరం అటువంటి ఏమైనా శుభమైన మార్గాలు ఉన్నాయా అని అడిగే వారికి సమాధానం చెప్పబోయే ముందు ఆదాయ వ్యయాలలో తెలుసుకుందాం. రాజపూజ అవమానాల గురించి కూడా కించిత్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 11 ఆదాయం, 5 ఖర్చు, అలాగే 2 గౌరవం, 5 అవమానం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం, ఆర్థిక విషయాలు బాగున్నప్పటికీ అవమానాల పాలు ఎక్కువ ఉంది. అంటే మీ అహంకారపూరిత మనస్తత్వం, చేసేటువంటి జుగుప్సాకరమైనటువంటి పనుల వల్ల మీకు నష్టము కష్టంగా చెప్పబడుతోంది. లేనిపోని అపవాదులు, చికాకులు, ఇంకా మీరు పతనావస్థకి చేరుకునే అవకాశం ఉంది. నిత్యము భగవన్నామ స్మరణ మాత్రమే మీకు శ్రేయోదాయకము. పనికి మాలినటువంటి మాటలు మాట్లాడకపోవడం, పరిహాసపు మాటలు మాట్లాడకపోవడం, కొంతమంది మిమ్మల్ని కావాలనే నిందారోపణ గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. బట్ ఆర్థిక విషయాల్లో మంచి బలం, ధనం, విపరీతమైనటువంటి ధనయోగం, మంచి ఐశ్వర్యం. కారణం ఏంటి? 5వ స్థానంలో శని ఉండడం వల్ల కొన్ని ఆలోచనలు మీకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాయి, కొన్ని ఆలోచనలు మీ యొక్క నాశనానికి కారణమవుతాయి. జాగ్రత్త. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి 7వ గురుడు కొంతవరకు మీకు ప్రయోజనాన్ని కలిగించిన, 7వంలో గురుడు మీకు కొంత ప్రయోజనాన్ని కలిగించిన, కొంతమందికి చాలా మంచి ప్రయోజనాలు ఇస్తాడు. ధనయోగం అక్కడే ఉంది. మీకు ధనము, సువర్ణాభరణము, వ్యాపార లాభము, విద్యా లాభము, సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ఆ గౌరవం 2 పాళ్ళున్నా ఆ 2 పాళ్ళ గౌరవాన్ని ఇక్కడే పొందుకుంటారు. మీరు జూన్ 2వ తేదీ వరకు అష్టమ గురుడు వీరికి అనేక అవమానాలు పొందుకుంటారు. అంటే వృశ్చికం, ధనుసు, మకర, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, అష్టమ గురుడి వల్ల తీవ్రమైన అవమానాలు. అష్టమ గురుడు బాగా గుర్తుపెట్టుకోండి. జూన్ 2వ తేదీ వరకు తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం, అవమానాలు, చికాకులు, అనేక రకాల తొందరపాటు నిర్ణయాలు, పనికిరాని ప్రసంగాలు, తొందరపాటు నిర్ణయాలు, లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ఇదంతా కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. జూన్ 2వ తేదీ వరకు ఏమాత్రం అనుకూలంగా జాగ్రత్త. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు భాగ్యస్థ గురుడు. ఇక్కడ మీకు శుభయోగము, ధనకనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకున్న పనిలో ప్రయోజనం, శత్రువుల్ని పాదాక్రాంతులను చేసుకునే అవకాశం, స్వీయ చైతన్య స్థితి, అద్భుతమైనటువంటి ఆత్మ పరిశీలన, దానివల్ల ప్రయోజనం, ఎవరు శత్రువులు ఎవరు నావారు అని తెలుసుకునేటువంటి ప్రయత్నంలో తప్పకుండా ఒక మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. సో ఈ సంవత్సరంలో మీ జీవితంలో అద్భుతమైనటువంటి ఒక క్రియాశీలమైనటువంటి సమయం జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు. మీరు అనుకున్నది సాధించి తీరుతారు. మీకు పూర్తిగా ఎక్స్రేలో కనపడతారు అందరూ కూడా. ఎవరు నా వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరి వల్ల నాకు నష్టం ఏంటి, లాభం ఏంటి, నమ్మిన వాళ్ళు, పోటు పొడిచినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని మీరు కనిపెట్టగలిగే అవకాశం. అక్కడ అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. మళ్ళీ తర్వాత మీకు 10వ స్థానంలోకి వచ్చేసరికి గురుడు సింహరాశిలోకి సంచారం అంటే 10మంలోకి వచ్చేస్తాడు. అక్కడ మీకు కొంత వృత్తి ఉద్యోగాదుల్లో నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అవమాన పాలు కూడా ఎక్కువగా ఉంటుంది. లేనిపోయిన విషయాల్లో వెంపర్లాడే ప్రయత్నం చేస్తారు. మితిమీరినటువంటి ధనాహావం అంటే ధన ఆశ ఈ నష్టాన్ని కలిగిస్తుంది. నన్ను నాశనం చేసిన వాళ్ళు నాశనం చేద్దామనేటువంటి ఆలోచన మీకు తిప్పి కొడుతుంది. జాగ్రత్త.
మళ్ళీ ఫిబ్రవరి మార్చి నుంచి మీకు అనుకూలత ఆనంద యోగం పొందుకునే అవకాశం. ఈ గురుడి యొక్క అతిచారం వల్లనే అనేక రకాల రుగ్మతలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అంటే మానసిక వేదన, శిరోవేదన, జుట్టు సమస్య, ఎడమ కన్నుకు సమస్య, ఉదర సంబంధ సమస్యలు కూడా వెంపర్లాడే అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రయాణాలని మనకి మంచి వైపు మార్చుకుంటే, అంటే క్షేత్ర దర్శనం, నదీ స్నానం, పుణ్యకార్యాచరణ, తీర్థయాత్ర సేవన, ఇటువైపు కనుక మన ప్రయాణం మార్చుకుంటే ప్రయాణం శుభకరం అవుతుంది, ఫలవంతం అవుతుంది. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా మీరు ప్రణాళిక వేసుకుంటే చాలా మంచి అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి ఫలితాన్ని పొందుకుంటారు. ఏదేమైనా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. జూన్ వరకు ఏమాత్రం బాలేదు. అడుగు తీసి అడుగు వేసే విషయంలో, మాట తీసి మాట్లాడుతున్న విషయంలో అప్రమత్తంగా ఉండండి. సమాజంలో మంచి గౌరవం ఉంది. కుటుంబపరమైనటువంటి మానసిక వేదన, చికాకులు ఎక్కువగా ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఇల్లు అమ్మకము, కొనుగోళ్లు మీకు కష్టాన్ని కలిగిస్తుంది. కాస్త అప్పుల బాధలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. అయినా తేరుకునే ప్రయత్నం. ఎందుకు? రాహు వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు, కేతు వల్ల ప్రయోజనం ఉంది. ఎంతటి బాధలైనా సరే మళ్ళీ పైకి రావడం, ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం, ధైర్యము, స్థైర్యము, ఆనందము, విద్యాలాభము, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం సాధించడం. రైతులకి మొదటి పంట సామాన్యంగా చెప్పబడుతోంది. రెండవ పంట చాలా అనుకూలవంతమైన పంటగా చెప్పబడుతోంది. వృత్తి ఉద్యోగాదుల్లో అలసటగా ఉన్నా, పై అధికారుల ఒత్తిడున్నా ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేయగలిగే అవకాశం. అనుకున్న పనులు తప్పకుండా చేసుకుంటారు. కాదు జూన్ వరకు ఇవాళ అయ్యే పని ఎల్లుండి అవుతుంది. జూన్ తర్వాత ఆ రోజు అనుకున్న పని ఆ రోజు సాయంత్రం వరకు పూర్తవుతుంది. ఆ తర్వాత ఉన్నటువంటి గురుడు సింహరాశిలోకి అతిచారం వల్ల కొన్ని పనులు వాయిదా పడడము, కాస్త ఆలస్యం అవడము, పని మాత్రం అవుతుంది, ఆలస్యం అవడం జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. అందుకనే ఈ సంవత్సరంలో మీకు ఆదాయాలు బ్రహ్మాండంగా ఉన్న కొన్ని విషయాల్లో మానసిక వేదనకి, రుగ్మతలకు కారణమయ్యే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి జాగ్రత్త. జూన్ 2వ తేదీ వరకు మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. జూన్ 2 తర్వాత మద్యపానం చేయొచ్చు అంటే ఆ తర్వాత మీకు మద్యపానం చేయాలనే ఆలోచన నుంచి బయటపడతారు. మీకు ఆలోచన రాదు. అది జాతకం అంటే. తద్వారా మీకు ప్రశాంతత, ఆనంద యుగం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు, ఇతరుల యొక్క ప్రోత్సాహంతో లంచాలు పుచ్చుకునే అవకాశం. జూన్ 2 వరకు ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడతారు. దాదాపు గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరంలో లంచగొండలుగా పట్టుబడిన వ్యక్తులు 65% మోర్ దెన్ పీపుల్ మీకు వృశ్చిక రాశి వాళ్ళే ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లంచగొండలుగా పట్టుబడిన వృశ్చిక రాశి వాళ్ళు ఉంటారు. ఒకసారి కనుక లంచగొండలు పట్టుబడిన వాళ్ళవి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తే వాళ్ళ రాశి నేను చెప్పేస్తాను. మరి ఆ విషయం మీరు సాయం చేస్తే చెప్పేస్తాను నేను. వృశ్చిక రాశి వాళ్ళే ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఓవర్ యాక్టింగ్, ఓవర్ ఎక్స్పెక్టేషన్, నాకేం కారణం అహంకారపూరిత మనస్తత్వం, ఇవన్నీ కూడా నష్టాన్ని కలిగించే వాళ్ళకి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు వీళ్ళు. డబ్బు అన్నటువంటి అహంకారంతో అనేక తప్పుడు పనులు చేసే ప్రయత్నం చేశారు. మాట పడడం, అనవసరంగా మాట్లాడడం, చికాకులు పడడం, ఇలాంటి పని కూడా చేశారు. ఇక వ్యాపార విషయంలోకి వస్తే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపార నష్టాలు. మన జరిగినటువంటి ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలంతా కూడా ఈ రాశి వారికి ప్రమాదం ఎక్కువ జరిగింది. సినిమా రంగంలో నష్టపోయిన వాళ్ళు కూడా ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. దర్శక నిర్మాతలకు ఈ నష్టం వాళ్ళు ఎక్కువ ఉంటారు. బట్ ఆ నష్టాన్ని నుంచి బయటపడడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రేపు వచ్చేటువంటి జూన్ నుంచి ఎక్కడెక్కడైతే నష్టపోయారో అక్కడ మళ్ళీ శుభ ఫలితాన్ని పొందుకుంటారు. దర్శక నిర్మాతలకి, నటులకి, బులితెరినట్టు కూడా అవకాశాలు, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి శుభయోగాలు, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు. జూన్ 2 నుంచి అక్టోబర్ వరకు చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. మళ్ళీ నవంబర్, డిసెంబర్, జనవరి వరకు నష్టం ఉంది. ఫిబ్రవరి, మార్చి మళ్ళీ మీకు లాభాలు, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం ఉంది. రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో నష్టాలే ఉన్నాయి. జూన్ 2 తర్వాత మీకు ఇదే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, లాటరీల వల్ల లాభం ఉంటుంది. మంచి గృహలాభం, ధనయోగం. ఈ సంవత్సరంలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీరు ఇల్లు కట్టడం ఖాయం, గృహప్రవేశం అవడం 100% గ్యారంటీ. పిల్లల విషయంలో మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. తప్పకుండా వారికి ఉన్నత ప్రయోజనానికి చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం. సంఘంలో పిల్లల వల్ల పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. అనుకూలం దాంపత్య జీవనం, సుఖమైనటువంటి జీవనం, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకుంటారు. రాజకీయ రంగంలో ఎదుగుదల, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను,
బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి చాలా మంచి అనుకూల శుభయోగాలు ఉన్నాయి. కాబట్టి జూన్ 2 వరకు చాలా మౌనంగా ఉంటూ, ఎవరు ఏమన్నా సరే మౌనంగా ఉంటూ, ఆ తర్వాత మీరు ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని 10 మందిలో మీరంటే ఏమిటో నిరూపించగలిగేటువంటి స్థాయి, స్థైర్యము, ధైర్యము, విద్యా ప్రయాణము, ఉద్యోగ ప్రయత్నము, విదేశీయానము, విదేశాల్లో స్థిర నివాసము, గ్రీన్ కార్డ్, PR పొందుకోవడం, ఇలాంటివన్నీ కూడా పొందుకునే అవకాశాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకి లాభాలు, సజ్జలు, జొన్నలు, తైదలు, యవలు, పొద్దుతిరుగుడు పువ్వులు, అలాగే టొమాటో, అలాగే క్యాలీఫ్లవర్ లాంటి పంటలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. తప్పకుండా వాటిలో పెట్టుబడి పెట్టండి, అటువంటి పంట సాగు చేయండి, లాభం. వరి వెంగడాలు కూడా పర్వాలేదు, వరి వెంగడాల్లో ఆదాయం తక్కువగా ఉంటుంది, ఎక్కువగా మనకి శ్రమ పడాలి. వీటిల్లో తక్కువ శ్రమ, ఎక్కువ ఆదాయాన్ని పొందుకుంటారు. తప్పకుండా అటువంటి ప్రయత్నం చేస్తే మీకు శుభకర మంగళప్రదం. బట్ తప్పనిసరిగా మీరు హనుమాన్ చాలీసా పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం, అలాగే భగవద్గీత, అద్భుతమైనటువంటి జీవన ప్రయాణానికి భగవద్గీత మించినది లేదు. నిత్యము భగవద్గీత పారాయణం చేయండి, అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా సమస్త శుభమంగళ యోగాలు పొందాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.